ఇలాంటి ఉగ్రవాద దేశాలకి ఎందుకు సార్ సపోర్ట్ చేస్తాయి అలాంటి దేశాలు? ఏ లాభం అంటే ఏదో ఒకటి లబ్ధి ఉంటుంది కదా, ఏ లబ్ధితో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా? దీన్ని జియో పొలిటికల్ సిచ్యువేషన్ అంటారు, జియో పొలిటికల్ గేమ్స్ అంటారు, లేదా గేమ్స్ పీపుల్ ప్లే అంటారు. ఇది పెద్ద పెద్ద వాళ్ళు ఆడే ఆటలు. ఆట కదరా శివా, ఆట కథ కేశవా అంటే ఏంది? చైనా వాళ్ళు వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలి, అమెరికా వాళ్ళు వాళ్ళ యుద్ధ విమానాలు అమ్ముకోవాలి, టర్కీ వాళ్ళు వాళ్ళ మిజైల్స్ డ్రోన్లు అమ్ముకోవాలి. ఎవరు కొనేది? అరువు తెచ్చుకొని కొనుక్కునేది ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. ఈఎంఐలు కట్టుకునేది ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. విమానాలు వాళ్ళు తయారు చేయరు, మిసైల్స్ వాళ్ళు తయారు చేయరు, నేవల్ షిప్లు వాళ్ళు తయారు చేయరు. మన దేశంలో ప్రతి ఒక్కటి మనం మేడ్ ఇన్ ఇండియా. 2014 తర్వాత మన దేశంలో సమూలంగా మార్పు వచ్చింది, ప్రజలలో ఒక మార్పు వచ్చింది. ఇండియా ఫస్ట్ అనే ఆలోచన వచ్చింది. మనం ముందుకెళ్ళాలి, మన పిల్లలు బాగుపడాలి, మనం మంచి మంచి స్కూళ్ళలో చదువుకోవాలి, మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, మంచి మంచి దేశంలో పేరు. ఇప్పుడు ప్రపంచంలో చూడండి, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలందరూ ఇండియన్స్. ఒక్క పాకిస్తానీని చూపించండి, వాళ్ళ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏంటి? అందువల్ల ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పాకిస్తాన్ని ఒక పావుగా వాడుకొని వాళ్ళ ఆయుధ సంస్థలని, కంపెనీలకి, వాళ్ళ వ్యాపారానికి పాకిస్తాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇండియా వాళ్ళకి లొంగటం లేదు. అది అక్కడ మెయిన్ ప్రాబ్లం.